Ali Imran. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ayat number 21. innalladzina yakfuruna biayatillahi wa yaqtuluna an-nabiyyina بغير حق ويقتلون الذين يأمرون بالقسط من الناس فبشرهم بعذاب أليم. ఆయత్ నంబర్ 21. ఎవరైతే అల్లా ఆయుతులను తిరస్కరిస్తూ అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించే వారిని కూడా తుదమిట్టిస్తూ ఉన్నారో వారికి ఓ ప్రవక్త వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. ఇది వారి తలబిరుసుతనానికి ఉన్మాదానికి పరాకాష్ట అన్నమాట. వారు దైవ ప్రవక్తలనే కాకుండా న్యాయం గురించి మాట్లాడేవారిని కూడా వదిలిపెట్టలేదు. మంచిని గురించి ప్రబోధించి చెడు నుంచి ఆపే బాధ్యతను నిర్వర్తించే సత్య సందేశకర్తలను చిత్తశుద్ధులైన విశ్వాసులను సైతం హత్య చేశారు. ఈ సందర్భంగా గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లా తన ప్రవక్తలతో పాటు సత్యధర్మ ఉన్నతికై పాటుపడే మంచిని ప్రబోధించే చెడుల నుంచి వారించే సజ్జనులను గురించి ప్రస్తావించి వారి స్థానం ఎంత ఉన్నతమైందో తెలియజేశాడు. ఆయత్ నంబర్ 22. أولئك الذين حبطت أعمالهم في الدنيا والآخرة وما لهم من ناصرين. ఆయత నంబర్ 22. వారి కర్మలు ఇహపరాలలో వృధా అయిపోయాయి, వారిని ఆదుకునే వారెవరూ లేరు. ఆయత్ నంబర్ 23. ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يدعون إلى كتاب الله ليحكم بينهم ثم يتولى فريق منهم وهم معرضون. ఆయత నెంబర్ 23. గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా తమ పరస్పర వ్యవహారాల తీర్పు కోసం దైవ గ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలో ఒక వర్గం ముఖం తిప్పుకొని పోవటాన్ని నీవు చూడలేదా? గ్రంథం వసగబడిన వారంటే ఇక్కడ యూదులని భావం. మదీనాలో నివసించే యూదుల్లోని ఒక పెద్ద వర్గం ఇస్లాంను ఒప్పుకోలేదు సరికదా. ముస్లింలకు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో నిమగ్నమైంది. వారి ఈ కుయుక్తుల విచ్ఛిన్నకర కార్యకలాపాల కారణంగా వారిలోని 2 తెగలను నగరం నుంచి బహిష్కరించడంతో పాటు ఒక తెగను తుదముట్టించవలసి వచ్చింది. ఆయత్ నంబర్ 24. ذلك بأنهم قالوا لن تمسنا النار إلا أياما معدودات وغرهم في دينهم ما كانوا يفترون. ఆయత్ నంబర్ 24. వారి ఈ వైముఖ్య ధోరణికి కారణం నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది అని వారు చెప్పడమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి. ఇది యూదుల మితిమీరిన నిర్లక్ష్య ధోరణికి ప్రబల తార్కాణం. వారు దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసిందిగాక అసలు నరకాగ్ని తమను తాకనే తాకదని, ఒకవేళ తాకినా కొన్నాళ్ళ మాత్రమేనని ధీమాను వ్యక్తం చేసేవారు. వారి ఈ స్వీయ కల్పిత విషయాలే రుజుమార్గం పట్ల వారిని మోసానికి గురి చేశాయి. ఆయత్ నంబర్ 25.
فكيف إذا جمعناهم ليوم لا ريب فيه ووفيت كل نفس ما كسبت وهم لا يظلمون. ఆయత నంబర్ 25. మరి మేము వారిని సమావేశపరచిన రోజున వారి గతేం కాను, అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికి అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయము జరగదు. ప్రళయ దినాన వారి ప్రగల్భాలు మూఢనమ్మకాలు ఏమాత్రమూ పనికిరావు. తిరుగులేని న్యాయాధీశుడు, తీర్పు దినపు యజమాని అయిన అల్లా ప్రతి ఒక్కరికి వారి చేసుకున్న కర్మలను బట్టి పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి ఎలాంటి అన్యాయము జరగదు. ఆయత్ నంబర్ 26. قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. ఆయత నంబర్ 26. ఓ ముహమ్మద్, ఈ విధంగా పలుకు: ఓ అల్లాహ్, విశ్వరాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవం మసుగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయముగా నీవు ప్రతి వస్తువుపైన అధికారము కలవాడవు. ఈ ఆయతులో అల్లాహ్ యొక్క అపార శక్తి సామర్థ్యాలు వివరించబడ్డాయి. ఆయన తాను ఇష్టపడిన వారికి ఇష్టం వచ్చినంత అనుగ్రహిస్తాడు. రాజును పేదగా మార్చినా, పేదవాణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసినా అది ఆయనకే చెల్లుతుంది. ఆగ్రహానుగ్రహాలు ఆయనకే శోభిస్తాయి. అధికారాలన్నిటికీ ఆయన యజమాని. అల్ ఖైరు బియదిక అనే బదులు బియదికల్ ఖైర్ అని సమాచారం ప్రధాన్ని ముందుగా పేర్కొనడం ప్రత్యేకార్థాన్ని సూచిస్తుంది. అంటే మేళ్ళన్నీ నీ చేతిలోనే ఉన్నాయి, నీవు తప్ప మరొకరెవరూ మేలును ప్రసాదించలేరు అని దాని భావం. కీడును సృష్టించిన వాడు కూడా ఆయనే అయినప్పటికీ ఇక్కడ దాని ప్రస్తావన లేదు. కేవలం మేలు మాత్రమే ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే మేలు అన్నది కేవలం దైవకృప మాత్రమే. ఇక కీడు అంటారా, అది మనిషి చేసిన దుష్కర్మలకు గాను లభించే ప్రతిఫలం. మరో విషయం ఏమిటంటే మానవునికి కలిగే కీడు కూడా విధివ్రాతలో రాయబడి ఉన్నదే. మరి అంతిమంగా విధివ్రాత యొక్క మేలుతో కూడుకున్నదిగానే భావించబడుతుంది. ఈ విధంగా అల్లాహ్ పనులన్నీ కూడా మేళ్లే అవుతాయి. బహుశా అందుకేనేమో ఈ ఆయతులో కేవలం మేళ్లను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఫతహుల్ ఖదీర్.